మనందరికీ తెలిసిందే ఒక కవి అనేటటువంటి వారికి ఎన్నటికీ మరణం ఉండదు. ఒక కవి రాలిపోతే ఆయన ధృవతారగా ఆకాశంలో చేరి అనంత కాలాల వరకు కూడా వెలుగొందుతుంటాడని చెప్తున్నటువంటి సందర్భాలను అనేకంగా గమనించాం. ఒక రాజు మరణిస్తే కొన్ని రోజులే గుర్తుంటాడు, కానీ ఒక కవి మరణిస్తే ఎన్ని రోజులైనా ప్రజల గుండెల్లో నిలిచిపోతాడని చెప్పుకుంటాం. అట్లానే ఇవాళ 111వ సంవత్సరం కాళోజీ నారాయణరావు గారిది మనందరం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నామంటే వారు జీవించి ఉన్నటువంటి సమయంలో వారు పాటించినటువంటి ఉన్నత విలువలకు అది నిదర్శనంగా మనం భావించవచ్చు. అదేవిధంగా ఆయన ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలిచినప్పటికీ కొన్ని సందర్భాలలో గొప్ప గొప్ప వారి వల్ల కూడా మిస్టేక్స్ అవుతుంటాయి. ఒక సందర్భంలో కాళోజీ నారాయణరావు గారు, దాశరథి గారు ఇటువంటి మహానుభావులందరూ కూడా తెలంగాణ భాష మీద ఉన్నటువంటి అభిమానంతో మనం విశాలాంధ్రలో ఉంటే బాగుంటుందని ఆనాడు కూడా వాళ్ళు అనుకున్నారు. పాపం విశాలాంధ్ర అయ్యి ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాత కరెక్ట్ సంవత్సరంన్నరకే వాళ్ళు రియలైజ్ అవుతారు ఏం జరిగింది అన్నది. రియలైజ్ అయ్యి ఎవరు అనుకున్నారు ఇట్లా అవుతుందని, 2.5 జిల్లాల భాషనే అధికార భాషగా చలామణి అవుతుందని ఎవరు అనుకున్నారని చెప్పి వారు బాధపడ్డటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళా ఎందుకు ఇట్లా జరగాలి, మన తెలంగాణ యాస ఎంత గొప్పది, ఎంత ప్రజలకు దగ్గరగా ఉండేటటువంటిది, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఏంది అని చెప్పి కూడా వారి జీవిత పర్యంతం కూడా మాట్లాడినటువంటి సందర్భాలని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే సమాజంలో పలు సందర్భాల్లో పలువురు వ్యక్తులకు సంబంధించి కూడా భావజాలాన్ని మార్చుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి. అట్లనే అనేక సందర్భాల్లో ప్రజలు కోరుకునే దానికి కూడా మనం సమ్మతించి వారితో పాటు కలిసి నడవాల్సినటువంటి సందర్భాలు కూడా అనేకం వస్తుంటాయన్నటువంటి విషయాన్ని కూడా అందరం గుర్తుంచుకోవాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ మనిషి జీవనం ముగిసిన తర్వాత అసలు ఈయన ప్రయాణం ఏంటిది, ఆ వ్యక్తి యొక్క ప్రయాణం ఏందన్న దాన్ని బట్టే చరిత్ర మనని గుర్తుపెట్టుకుంటే తప్పితే ఇంకోటి కాదు. ఇవాళ కాళోజీ గారి గురించి మనం ఎప్పుడు ఆలోచన చేసినా, ఎప్పుడు అనుకున్నా కూడా మనం ఒకటే అనుకుంటాం, పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని ఆయన జయప్రకాష్ నారాయణ గారు చనిపోయినప్పుడు రాసింది. మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో పుట్టుక నీది చావు నీది బతుకంతా తెలంగాణది అని అన్వయించుకొని ఆయనతోని స్ఫూర్తి పొంది పనిచేసినటువంటి వాళ్ళమే అందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం. అదేవిధంగా వేలాది మంది లక్షలాది మంది తెలంగాణ ప్రజలను కదిలించినటువంటి మహా గొప్ప కవి కాళోజీ నారాయణరావు గారు. మరి వారిని స్మరించుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది. వారు పదే ఒక మాట చెప్పేవాళ్ళు, మన ప్రాంతేతరుడైతే ప్రాంతం హద్దుల వరకు తరిమి కొడదాం, మన ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే బొంద పెడదామని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. అంటే ఒక ఫైన్ డిస్టింక్షన్, జీవితంలో ఏదన్నా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎట్లా అయితే ఒక రేఖను, ఒక సరిహద్దును మొరాలిటీకి యువతల పక్క అవతల పక్క అని ఆలోచన చేసుకోవాల్సి ఉంటుందో అవన్నీ కూడా చాలా నిగూఢంగా చెప్పినటువంటి వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు. మరి వాళ్ళ మనమందరినీ కూడా తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలే కాకుండా తెలంగాణ ప్రజల్ని కూడా నిరంతరం స్ఫూర్తి నింపి, అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేటటువంటి తత్వాన్ని, ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా కాళోజీ నారాయణరావు గారు మిగిలిపోతారు. మరి వారితో పాటు రేపు చాకలి ఐలమ్మ గారి వర్ధంతి ఉండడంతో ఈరోజు మరి చాకలి ఐలమ్మ గారిని కూడా మనము స్మరించుకుంటా ఉన్నాం. ఆమె ఒక మహిళ అనుకుంటే నిలబడి ఎట్లా అయితే అన్యాయాన్ని ఎదిరించగలుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఆనాడు ఆమె మీద దురాగతం చేసినటువంటి భూస్వాములను ఎదిరించి మనకు ప్రత్యక్షంగా చూపించినటువంటి వీరవనిత. అటువంటి వీరత్వం, అటువంటి ధీరత్వం మన తెలంగాణ రక్తంలోనే ఉంది. ఇవాళ చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తితోని మరి మా ఆడబిడ్డలు, మా యువకులు అందరూ కూడా విజృంభించి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం అయితే మనకు కనబడతా ఉంది.